హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మాఘమాసం యొక్క విశిష్టత, అలాగే మాఘమాసంలో ఆదివారాలకు ఉండే ప్రత్యేకత, అలాగే ఎన్ని ఆదివారాలు వస్తున్నాయి, ఈ ఆదివారాల్లో ఏమి చేయడం వలన, ఏ దేవుణ్ణి పూజించడం వలన మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకు ఈ మాఘమాసం అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మకా నక్షత్రం ఉన్న మాసాన్ని మాఘమాసం అంటారు. మాఘమాసం అంటే పాపములను తొలగించే మాసం అని అర్థం. దేవతలకు అత్యంత ఇష్టమైన మాసం మాఘమాసం. యజ్ఞములను ప్రారంభం చేసే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో శుభకార్యాలను ప్రారంభం చేస్తారు. అగము అంటే పాపం, మాఘం అంటే పాపాలను తొలగించే మాసంగా చెప్తారు. కాబట్టి ఈ మాఘమాసం అనేది దేవతలకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే మాసంగా చెప్తారు. ఎందువల్లంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తరువాత వచ్చేటటువంటి శుభమాసం మాఘమాసం. మాఘమాసంలో ఎక్కువగా పండగలు వస్తుంటాయి. ఈ మాసంలోనే మనకి సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి జరుపుకుంటాము. సూర్యభగవానుడు పుట్టినరోజైన రథసప్తమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి, మహాశివుడు పుట్టినరోజు మహాశివరాత్రి, ఇలాంటి ముఖ్యమైన ఎంతో పండగలన్నీ కూడా ఈ మాఘమాసంలోనే ఉంటాయి. విద్యాదేవతలకు అధిదేవత అయిన సరస్వతీదేవి, మనకి ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు, మనకి గొప్ప దేవుడైన శివుడు పుట్టినరోజు ఈ మాసంలోనే వస్తున్నాయి. కాబట్టి ఈ మాఘమాసం అనేది మహాపుణ్యమైన మాసంగా చెప్తారు. ఈ మాసంలోనే మాఘ స్నానం చాలా గొప్పది. సూర్యుడు జన్మించిన జన్మమాసం కాబట్టి మాఘమాసంలో ఎవరైతే మాఘపు ఆదివారం నాడు సూర్య నమస్కారం చేస్తారో, అరుణపారాయణ చేస్తారో వారికి పుణ్యం, ఆరోగ్యం వస్తాయి. అలాగే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి ఈ మాసంలోనే ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి సంబంధించిన విష్ణు సహస్రనామాన్ని స్వయంగా పరమాత్మ సమక్షంలో ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజుకు ఉపదేశించిన వ్యక్తి భీష్మాచార్యుల వారు. వారి జననం కూడా ఈ మాసంలోనే ఉండడం ఈ మాసం యొక్క గొప్పతనం. ఈ మాసానికి చాలా పుణ్యం ఉన్నది. ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైన రాత్రి మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే ఉంది. మాఘస్నానాల ఆరంభం, మాఘపురాణం ఈ మాసంలోనే చేస్తారు. అలాగే శిశిర ఋతువు ప్రారంభం, వివాహాలు, ఉపనయనాలు, శుభకార్యాలు, గృహ నిర్మాణాలు, సకల శుభకార్యాలకి ప్రారంభం ఈ మాసం. ఎన్నో విశేషాలు ఈ మాసంలోనే ఉంది. ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సత్ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలోనే సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుంది. ఇంత పుణ్యమైన ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాఘపు ఆదివారాలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఈ మాఘపు ఆదివారాలలో సూర్య భగవానుడిని పూజించాలి. మాఘమాసంలో సూర్యుడు జన్మించిండు కాబట్టి మాఘమాసంలో వచ్చే ఆదివారాలకు ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ సూర్యుడిని ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్య భగవానుడికి పాయసాన్ని నైవేద్యం చేయాలి. అయితే ఈ మాఘపు ఆదివారాలు ఈ మాఘమాసంలో ఎన్ని వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఏ నక్షత్రంలో వచ్చాయి అనే విషయం గురించి ఈ రోజున చూద్దాము. ముందుగా మనకి మాఘమాసం ప్రారంభం, ముగింపు తేదీల గురించి చూద్దాము. మనకి ఫిబ్రవరి 10వ తారీఖు మాఘ శుక్ల పాడ్యమి నుంచి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత మాఘమాసం మార్చి 10వ తారీఖున మాఘ అమావాస్య వరకు ఈ మాఘమాసం అనేది ఉంటుంది. ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలు 5 వచ్చాయి. మొదటి ఆదివారం ఫిబ్రవరి 11వ తారీఖు మాఘ శుక్ల విదియ శతభిష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సూర్యభగవానుడిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రెండవ ఆదివారం
ఫిబ్రవరి 18వ తారీఖు మాఘ శుక్ల నవమి రోహిణి నక్షత్రం ఉంటుంది. అలాగే 3వ ఆదివారం ఫిబ్రవరి 25వ తారీఖు మాఘ బహుళ పాడ్యమి పుబ్బా నక్షత్రం వస్తుంది. 4వ ఆదివారం మాఘ బహుళ అష్టమి మార్చి 3వ తారీఖు ఉంటుంది. అనురాధ నక్షత్రం ఉంటుంది. అలాగే 5వ ఆదివారం మాఘ అమావాస్య మార్చి 10వ తారీఖు ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ 5 ఆదివారాల్లో కూడా మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన ఆదివారాలుగా చెప్పవచ్చు. ఈ మాఘ ఆదివారాలు సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చి నైవేద్యాన్ని సమర్పించి ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన చేసి సూర్యాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా మాఘమాసం యొక్క విశిష్టత, అలాగే మాఘపు ఆదివారాలు ఎన్ని వచ్చాయి, మాఘపు ఆదివారాల యొక్క విశిష్టత, మాఘపు ఆదివారాలు ఎన్ని వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనే విషయం గురించి, మాఘమాసం ప్రారంభ ముగింపు తేదీల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.